నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రజలు నమ్మి పులివెందులకు ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఆయన చేసిందేంటి? ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గమా, ప్రతిపక్ష నేత నియోజకవర్గమా అని చూడకుండా పులివెందులలో అయితే రోడ్ల నిర్మాణం చేపట్టారు. రైతులకు, మరీ ముఖ్యంగా రైతులకు చాలా సౌకర్యంగా ఉందని, అంటే ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కానివ్వండి, పలు గ్రామాలు వెళ్ళడానికి కానివ్వండి, చాలా సౌకర్యంగా ఉందని చెప్పి వారు చెప్తున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లతా మేడం గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. 2019 నుంచి 2024 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మేడం. తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు అసలు ఆయన చేసిందేంటి? ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల అభివృద్ధికి చొరవ తీసుకుంటూ అదే విధంగా పులివెందులకు కూడా రోడ్ల నిర్మాణం చేశారు. చాలా అద్భుతమైన రోడ్లను కూడా మనం ఫుటేజ్లలో చూస్తున్నాం మేడం. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా అవుతుంది. మరి అంటే ప్రతిపక్ష నేత నియోజకవర్గం ఆయన ఏం చేయట్లేదు, ఆయనది బాధ్యత అన్నట్టుగా కాకుండా ముఖ్యమంత్రిగా నా పని నేను చెయ్యాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా అద్భుతంగా నిర్మించారని మనం చెప్పవచ్చు. దీనిపై మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి. అది కూడా కాకుండా ఆయన ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, నేను పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, అందుకని నేను అక్కడ చేయకూడదు అలాంటి ఆలోచనలు ఉండదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలి. రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలందరికీ కూడా రోడ్లు సౌకర్యం ఉంటేనే రైతులకు కూడా, ఎస్పెషల్లీ రైతులకు కూడా వాళ్ళు పండించిందైనా కూడా మార్కెట్కి తీసుకెళ్ళడానికే కానివ్వండి, ప్రజలకి రవాణా వ్యవస్థకే కానివ్వండి, అన్ని రకాల కూడా ఉపయోగపడుతుంది. మనం గతంలో చూసాం రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, గుంతలు గోతుల్లో లాగా అయిపోయి అసలు అన్ని రకాల ప్రజలకు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది, అన్ని రకాల, అంటే స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఇబ్బంది, కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా టూ వీలర్స్ అయితే ఎంతమంది యాక్సిడెంట్లు అవ్వటమే కానివ్వండి, ఈ రకంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ ఇప్పుడు పులివెందులో కూడా రోడ్లు సరిలేదంటే సొంత నియోజకవర్గానికే గత 5 ఏళ్లుగా ఏమీ చేసుకోలేదనేది ఇక్కడ కనపడుతుంది కదా. అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ అయిన బీటెక్ రవి గారు ఆయన ఈ చొరవ తీసుకొని ఆయన రోడ్లు వేయించడానికి, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే స్థానం ఉన్నదేమో జగన్మోహన్ రెడ్డి, కానీ అక్కడ పనిచేస్తుంది ఎవరు? బీటెక్ రవి గారు. సో ఆ తెలుగుదేశంకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మొన్న గతంలో పోటీ చేశారు కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఆయన అక్కడ పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈయనకు వచ్చే నిధులు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు వస్తాయి కదా, దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రజలకు అక్కడ ఏం కావాలి, ఏం వసతులు కావాలనేది తెలుసుకుంటున్నాడా? వెళ్ళాడు, ఒకసారి వెళ్ళాడు, అక్కడ ప్రజలు ఏం చేశారు? వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఆయన విసుగు చెందాడు, ఆయన సరైన రెస్పాన్స్ లేదు. అదే ఆయన సీఎంగా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గతంలో కుప్పంకి ఏం చేశాడు? ఏమీ చేయలేదు. చెయ్యకపోగా వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఒక ప్రాజెక్ట్ కడతాను, ఒక డ్యామ్ కడతాను, అది కడతాను, ఇది కడతాను, ఒక సెట్టింగ్ వేసాడు. సెట్టింగ్ వేసి దానిలో నీళ్ళు ఏదో కొంచెం ఒక చెరువు లాంటిది చిన్నది ఒక గుంట తవ్వి దానిలో నీళ్లు నింపి అక్కడ ఏదో ఆయన గేట్లు ఓపెన్ చేసినట్టు, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినట్టు అది ఫోటోలు తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ డేనే అసలు అది ఎంత ఒక సినిమా సెట్టింగ్ లాగా చేశాడు. అంటే పబ్లిసిటీ కోసమేనా మేడం? పబ్లిసిటీ కోసమే. కానీ ఆయన ఉద్దేశం ఏమనుకున్నాడంటే, అది నేను ఏదో ఒక ప్రాజెక్ట్ అక్కడ కట్టేశానని చెప్పేసి ప్రజలకు చెప్పుకుందామని అనుకున్నాడు. ప్రజలు వెంటనే ఆయన వచ్చేసిన సాయంత్రానికి ఆ గేట్లు ఇప్పుకొని వెళ్ళిపోవటం అవన్నీ చూసాం కదా, అది ఎంత పెద్ద సెట్టింగ్ వేసాడనేది. అంటే ఆయన ఏమన్నాడు ఆ రోజున? కుప్పంకి ఎవరు ఏమీ చేయలేదు, నేనే చేస్తున్నాను అన్నాడు. అంటే నువ్వు ఈ రోజున ఆ ప్రాజెక్ట్ ఈ రోజు ఉందా, నువ్వు కట్టానన్నావు, చేశానన్నావు, ఈ రోజు కనపడుతుందా అక్కడ? నువ్వు ఆ రోజు వచ్చేసిన రోజు సాయంత్రానికే తీసేశారు. నువ్వు అక్కడ కుప్పం ప్రజలను కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆయన 5 ఏళ్ళు కూడా అక్కడ అందరినీ ఇబ్బంది పెట్టాడు. అంటే ఇప్పుడు కుప్పం అనగానే మొత్తం తెలుగుదేశం క్యాడర్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళనందరూ కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు వస్తాయనే ఒక దీనితో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టాడు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లేదు కదా. పులివెందుల ప్రజలు కూడా వాళ్ళు ఎవరికైనా ఓటేనివ్వండి, వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటారు, అది తప్పు కాదు. సో దానికని అక్కడ కూడా డెవలప్ అవ్వాలి అనే దానికి అక్కడ నిధులు చేయటం, అక్కడ రోడ్లు వేయించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు మేడం. ఇంకొకటి,
ఈ జగన్మోహన్ రెడ్డి తీరుపై పులివెందుల ప్రజలు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అందుకే మనం చూసాం ప్రత్యక్ష ఆధారాలను కూడా. నీటి సంఘాల ఎన్నికలప్పుడు కానివ్వండి, కార్పొరేటర్లు రాజీనామా చేయడం కానివ్వండి మనం చూసాం. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటారు అసలు? అంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవన్నీ, అంటే ప్రభుత్వం ఏదైనా ఉండనివ్వండి, ఎమ్మెల్యేగా తాను బాధ్యత వహించి పలు కార్యక్రమాలు చేయాలి. అటువంటిది మాకేం చెయ్యట్లేదు అనే తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు మేడం. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు ప్రజలకు ఆబ్వియస్లీ బాధేస్తుందమ్మా. ఓటేశారు, ఎలక్షన్లకు గెలిపించుకున్నారు, ఎమ్మెల్యే మాకు అండగా ఉంటాడనే ఒక ఉద్దేశంతో వేస్తారు. సరే, ఆయన గతంలో సీఎంగా చేశాడు. వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు ఆబ్వియస్లీ అనుకుంటారు, ఒకవేళ మళ్ళీ కూడా గెలిస్తే సీఎం అవుతాడు కదా అనే ఉద్దేశం వాళ్ళకి ఉంటుంది. కానీ ఒక సీఎం నియోజకవర్గం అంటే గత మాజీ సీఎం నియోజకవర్గంలోనే ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. సో ఆయన అసెంబ్లీకి వెళ్తే కదా నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, ఇది చేయాలి, ఇది చేయండి అని చెప్పడానికైనా ఉంటుంది. సో అది పట్టించుకోలేదని అంటే మీరు ఇంకా ఇట్లాగే ఉండండి. సరే, నెక్స్ట్ ఇంకెప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు, అయిపోయింది. ఆయన ఏదో గతంలో అయ్యాడు ఒకసారి, కానీ ఇంకెప్పుడు అవ్వలేడు. కానీ అప్పటికి వదిలేస్తారా పులివెందుల ప్రజల్ని కానివ్వండి, ఆ నియోజకవర్గాన్ని వదిలేసుకుంటాడా? వదిలేరు కదా. సో అక్కడ ఉండే ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? నిన్ను నమ్మి ఓటేసినప్పుడు అక్కడ ప్రజల బాగోగులు చూడాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నీవే కదా రెస్పాన్సిబిలిటీ. అవేమీ కూడా పట్టించుకోవట్లేదు. ఈ రోజున బీటెక్ రవి గారు చొరవ తీసుకొని ఆయన ఆ రోడ్లు వేయించడమే కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలకి ఏ అవసరాలు ఉన్నా కూడా ఆయన అండగా నిలబడటం కానివ్వండి, రెగ్యులర్గా ప్రజలతో నిత్యం ఆయన ప్రజలతో ఉండటం కానివ్వండి చేస్తున్నారు. మేడం, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరి నెక్స్ట్ జగన్ నియోజకవర్గం మార్చే అవకాశం ఉందంటారా? ఆయన నియోజకవర్గం ఎందుకు మారుతారు? నియోజకవర్గం మారడు. మారకపోగా సరే, ఆయన ఓడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఓటమి భయంతోనే 2 నియోజకవర్గాల నుంచి కానివ్వండి, లేదు అంటే నియోజకవర్గం మార్చి కానీ పోటీ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ మేబీ అవ్వచ్చేమో, భారతీ గారు లాంటి వాళ్ళని నిలబెట్టి ఆయన ఇంకొక నియోజకవర్గానికి వెళ్తానని అలా అనొచ్చా, లేకుంటే అనే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళు ఆయన పని చేయకపోవడంతోనే ప్రజలకి విరక్తి అనేది స్టార్ట్ అవుతుంది. సో గతం మెజార్టీ చూసిన దానికి ఇప్పుడు మెజార్టీలోనే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆయన పట్టించుకోపోయారనుకోండి, ఇప్పుడు ప్రజా సమస్యల గురించి పట్టించుకోనప్పుడు ఆయన ఎలాగో ఎన్నుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆయన ఓడించే ఇదైతే అంటే బీటెక్ రవి గారు కూడా అక్కడ స్ట్రాంగ్గా ఇప్పుడు పనిచేయటం, నిత్యం ప్రజల్లో ఉండటం, వాళ్ళ అవసరాలు తీర్చడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం ఖచ్చితంగా అక్కడ బాగా పుంజుకునే అవకాశం కూడా ఉంది. అదే రకంగానే అక్కడ ఉన్న తెలుగుదేశం క్యాడర్ కానివ్వండి, వాళ్ళు యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నారు. కాబట్టి అందుకని తెలుగుదేశం వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకైతే ఎమ్మెల్యేగా తాను కొన్ని కార్యక్రమాలు అయితే చేసి తీరాల్సిందని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.